డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి డిఫరెంట్ స్టైల్ లిరికల్ వీడియో క్రియేట్ చేసే లింకు అండ్ డెమోలు కూడా ఫుల్ డెమోలు టెలిగ్రామ్లో పెడతాను ముందుగానే. మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడైతే ఒక 5 సెకండ్స్ డెమోని చూడండి. ఓయ్ పొట్టిదానా, ఇంకోటి చెప్పాలి, నా లైఫ్లో ఎవ్వరూ అవసరం లేదు, నా పక్కన నువ్వు ఉంటే చాలు జీవితాంతం. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకి ఇంకా రాలేదు, వస్తే ఖచ్చితంగా చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. 11 వాళ్ళకి కావాలనుకుంటే ఆండ్రాయిడ్ 11 వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మెటీరియల్ మొత్తం డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. న్యూ ప్రాజెక్టు టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది, లేదా లాస్ట్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఓన్లీ న్యూ వెర్షన్స్కే ఉంటుంది. మీరు ఓల్డ్ వెర్షన్ వాడితే ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీకు ఉండదు, అది గుర్తుంచుకోండి. ఇంపోర్ట్ పైన క్లిక్ చేశాను, ఓకే అడిగింది, ఓకే చేశాను. నా ఫైల్ మేనేజర్ ఓపెన్ అయింది. నేను ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ November 2ని క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో లేకపోతే మీకు ఇది డౌన్లోడ్ అవ్వు ఎఫెక్ట్స్ అన్ని గుర్తుంచుకోండి. క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ పెడదాం. చాలా సింపుల్, దానికి ఏం లేదు. ఫోటోని రీప్లేస్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పెడదాం. ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ని క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి క్లిక్ చేయండి. చూడండి రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని, మీ దగ్గర ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్ని ఇలా క్లిక్ చేసి రీప్లేస్మెంట్ చేయండి. ఇలా నేను చేస్తున్నట్టు టోటల్గా టాప్లో రీప్లేసు, మీ ఫోటోని రీప్లేసు, ఇలా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని రీప్లేస్మెంట్ చేసేసిన తర్వాత సో ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి, ఎఫెక్ట్స్ పెడదాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరికీ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను కూడా. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. ఈ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుని ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, అప్పుడు డౌన్లోడ్ అయితే అందులో ఫిల్లింగ్ డౌన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి 1వ నెంబర్ ఇలా పెట్టండి. 2వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు కాల్ మీ డిజైన్ డౌన్లోడ్ అయి ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి, వచ్చేసింది. మళ్ళీ లాస్ట్కి వెళ్ళండి, లాస్ట్ నుంచి 2వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇందులో మీరు 11వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కొంచెం తగ్గించండి, ఎల్లో డాట్స్ని పట్టుకొని వెనక్కి తగ్గించండి. మళ్ళీ లాస్ట్ ఫోటోని క్లిక్ చేయడం, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయడం. మీరు ఇందులో కాల్ మీ డీజేలో 2వ నెంబర్ తీసుకోండి. ఇలా ఓకే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. లేయర్, మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. బ్లాక్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఇది క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. కరెక్ట్గా మనకి ఇవి బీట్ మార్క్కి వస్తాయి ఫొటోస్ అన్నీ కూడా. ఇలా ఓకే అయిపోయింది కదా. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన స్నవ్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఫస్ట్ మిక్సర్లో ఆడియో తీసేయాలి, గుర్తుంచుకోండి. స్నవ్ ఎఫెక్ట్కి ఆడియో తీసేసి ఇదే స్నవ్ ఎఫెక్ట్ కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను అప్లై అయింది కదా. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కనే వైట్ బాక్స్. ఓకే అయిపోయింది, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా బాగుంది. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది కదా. టాప్లో మనకి సేవ్ సింబల్ ఉంటుంది రైట్ సైడ్లో, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి షేర్ సింబల్ క్లిక్ చేశారు కదా, 1080లో 30 frames, బిట్ రేట్ మాత్రం 15 MBps, సేవ్ వీడియో. ఇది మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.